సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం కడప నగరంలో అల్ షిఫా రిహాబిలిటేషన్ సెంటర్ మెంటల్లీ ఛాలెంజ్, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు వయసుతో తారతమ్యం లేకుండా చిన్న ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా మరి అలాంటి వాళ్ళను ఒక పునరావాస కేంద్రం వీళ్ళు పెట్టి అలాంటి వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధంగా వాళ్ళను మోటివేట్ చేస్తూ ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ ని నడిపిస్తున్నారండి. ఆ చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్న వ్యక్తి మరెవరో కాదండి, ఇక్కడ రఫీ గారు మనతో ఉన్నారు. నమస్తే రఫీ గారు, కాలంగా ఈ సంస్థను స్థాపించి మీరు నడిపిస్తున్నారండి. ముందుగా నమస్కారం. నా పేరు మహమ్మద్ రఫీ. నేను గత 25 సంవత్సరాలుగా ఈ యొక్క మానసిక దివ్యాంగ పునరావాస కేంద్రం కడప జిల్లాలోనే మొట్టమొదటి పునరావాస కేంద్రం. అంతకుముందు కడపలో కేవలం ఒక డేకేర్ సెంటర్ మాత్రమే ఉంది. కానీ డేకేర్ సెంటర్ వల్ల వీళ్ళకు ఎటువంటి ఉపయోగం లేదు. వీరికి నిద్ర లేచినప్పటి నుంచి ఏ విధంగా బ్రషింగ్ చేయాలి, బాతింగ్ ఎలా చేయాలి, స్నానం ఏ టు జెడ్ నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో వీరి కోసమై కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో మొదటి పునరావాస కేంద్రాన్ని మేము ప్రారంభించడం జరిగింది. అప్పుడు కేవలం 6 మంది పిల్లలతో మాత్రమే ప్రారంభించాము. అదే సంవత్సరము 32 మంది పిల్లలు అయిపోయారు. ఆ తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ కరోనా సమయం వచ్చే సమయానికి మా దగ్గర సుమారుగా 70 మంది అంటే డే కేర్ పిల్లలు, రెసిడెన్షియల్ పిల్లలు కలిపి ఉన్నారు. కరోనా క్లోజ్ చేసేదానికి 33 మంది ఇక్కడే రెసిడెన్షియల్ ఉన్నారు. తర్వాత వాళ్ళను ప్రభుత్వం వారి సహకారంతో వారి ఇళ్లకు పంపించడం జరిగింది. తర్వాత కొంతమంది గార్డియన్స్ కు ఇవ్వడం జరిగింది. ఆ కరోనా తర్వాత ఇప్పుడు రెసిడెన్షియల్ గా కేవలం అబ్బాయిలు మాత్రమే పెట్టుకుంటున్నాము, అమ్మాయిలు పెట్టుకోవట్లేదు. అందువల్ల మా దగ్గర కొద్దిగా ఇప్పుడు స్ట్రెంత్ తగ్గింది. సంస్థ నడిపించే దానికోసం స్వయంగా మీరు కష్టపడుతున్నారా, లేకపోతే ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు ఏమైనా అందుతున్నాయా? మేము స్టార్ట్ చేసినప్పుడు 2005 తర్వాత మాకు భారత ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు సహాయం అందిందండి. కంటిన్యూగా అందుతూ వచ్చింది. 2014లో మళ్ళా గ్యాప్ పడింది. అప్పుడు మధ్యలో ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. కారణాలు అయితే మాకు పూర్తిగా తెలియవు. ఢిల్లీ వరకు మేము వెళ్ళి అడగలేదు. తర్వాత మళ్ళా జిల్లా అధికారుల సహాయంతో అందిస్తూ ఒక లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూగా వచ్చేది. 2 ఇయర్స్ నుంచి కొద్దిగా సిస్టమ్ మారింది కాబట్టి కొద్దిగా లేట్గా డిలే అవుతున్నాయి. వస్తాయన్న నమ్మకం అయితే ఉంది. పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు. అంటే ఒక నీడలో మీరు చేర్చి వాళ్ళను మీరు ఒక మంచిగా తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా, అందులో మీ కష్టం ఎంత వరకు ఉందంటారు? నేను ఈ పిల్లల్ని ఫస్ట్ తల్లిదండ్రులు తెచ్చిన తర్వాత అసెస్ చేసి, స్పెషల్ ఎడ్యుకేటర్స్ మేము అందరం కలిసి అసెస్ చేసిన తర్వాత తనకు ఏంటి నీడ్, తనకు ఫిజియో అవసరం ఉందా, స్పీచ్ అవసరం ఉందా, లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం ఉందా, బిఎంపీ తీసుకోవాలి, బిహేవియర్ మాడిఫికేషన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలని పిల్లల్ని అసెస్ చేసిన తర్వాత జాయిన్ చేసుకుని తనకు ఏం అవసరమో ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే 4:35కు లేచి బజార్కి వెళ్ళి అన్ని తీసుకొని వచ్చి పెట్టి వీళ్ళకు సకలం ఏర్పాటు చేసిన తర్వాత ఈ విధంగా దినచర్యను మొదలు పెడతాము. నేను బయటికి తీసుకురావడము, ఇక్కడ ఉన్న స్టాఫ్ ఇక్కడ పిల్లలు నిద్ర లేపి వాళ్ళకు నేర్పించడము, ట్రైన్ చేయడము జరుగుతుండేది. స్టార్టింగ్ లో మా దగ్గర ఒక ఫ్యామిలీనే అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఫ్యామిలీనే ఇక్కడే మా దగ్గరే ఉండి 24 గంటలు వాళ్ళకు సేవ చేయడం జరిగింది. ఎటువంటి పనికి రాని ఎటువంటి పిల్లలు మీరు వద్దు అని సమాజం చీదరించుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసిక దివ్యాంగులను తల్లిదండ్రులు వాళ్ళ మనోవేదనను అర్థం చేసుకోలేరు ఎదుటి వ్యక్తులు. ఒక వ్యక్తి మానసిక దివ్యాంగుని విషయం తెలుసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదనను అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు పడే బాధ ఏంటో అనేది. మీరు ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మీ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు కదా, మరి మీకు ఇలా ఈ పిల్లల్ని ఇలా తీర్చిదిద్దాలా అనేసి మీ మనసుకి ఎందుకు కలిగింది? యాక్చువల్లీ చెప్పాలంటే మా కజిన్ బ్రదర్ యొక్క కొడుకు ఈ విధంగా ఉండేవాడు. తను మా కజిన్ బ్రదర్ కేవలము మస్జిద్ మద్రసా తప్ప వేరే లోకం తెలియదు. అటువంటి దానికి సివియర్ ఆర్టిస్టిక్ అబ్బాయి పుట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ట్రైన్ చేసిన తర్వాత కొన్నాళ్ళు వేరే ఇన్స్టిట్యూషన్స్ లో సర్వీస్ చేసి ఆ తర్వాత కడప జిల్లాలో మరో ఇన్స్టిట్యూషన్ రెసిడెన్షియల్ లేదు. కేవలం వీళ్ళలో మార్పు అనేది కేవలం రెసిడెన్షియల్ లోనే మార్పు వస్తుంది తప్ప డే కేర్ లో మార్పు రాదని నా ఎంతకు నేను బలంగా నమ్మిన తర్వాత నేను ఈ ఇన్స్టిట్యూషన్ రెసిడెన్షియల్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి పిల్లల్ని మనం చదువు చెప్పించగలగడం అంత సులువైన పని అంటారా?
ఈ పిల్లల కోసమే స్పెషల్ ఎడ్యుకేషన్, ఏ విధంగా నార్మల్ బీఈడి ఉందో ఆ విధంగానే స్పెషల్ బీఈడి అని ఉంటుంది. ఆ స్పెషల్ బీఈడి చేసిన వాళ్లకు ఈ పిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది ఒక 2 years ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ లోనే ఈ పిల్లలను బట్ట ఏ విధంగా ట్రైన్ చేసుకోవాలి, ఏ విధంగా వీరి దారి తెచ్చుకోవాలి, వీరిని ముందు మనము వారి దారిలో వెళ్ళిపోయి వాళ్ళను తిరిగి మన దారిలో తీసుకురావడమే దీని యొక్క ముఖ్యంగా కార్యక్రమము. ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు వాళ్ళను మార్పు తీసుకురావడం జరుగుతుంది. ప్రేమను అతను ఏ విధంగా తండ్రిని గుర్తించి చేయగలుగుతున్నాడు అనేది మీరు విజువల్ గా చూస్తున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి పేరు సాయి, వెంకటాపురం సాయి. వాళ్ళ ఫాదర్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీ, అలాగే వాళ్ళ మదర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. ఈ 100% వికలాంగత ఉన్నా కూడా ఇతనికి పెన్షన్ రావట్లేదు. అదొక బాధ కలిగేటువంటి విషయం. ఎందుకంటే తనకు ఏమీ తెలియదు, అమాయకుడు, అన్నం తినడం తెలియదు, అన్నం కూడా టయానికి తినిపించాలి, బట్టలు మార్పించాలి. ఇతనికి పెన్షన్ ఎలిజిబిలిటీ కాదు అని పక్కన పెట్టారు. పాటిల్ మేడం గారికి మేము పెట్టిన రిక్వెస్ట్, అలాంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిసి రిక్వెస్ట్ పెట్టుకొని ఈ విధంగా మానసిక దివ్యాంగులకు కూడా ఒక పర్సంటేజ్ ఇవ్వండి అని చెప్పడంతో అప్పుడు చేసినటువంటి కష్టాన్ని గత 10 ఏళ్ల తర్వాత 2016లో వికలాంగుల చట్టం ఒకటి తయారైంది. ఆ వికలాంగుల చట్టంలో ఈ మానసిక దివ్యాంగులకు కూడా 1% జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి అని ఒక రూల్ చేయడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే మిగతా స్టేట్ గవర్నమెంట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2021లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2022లో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ధైర్యం చేసి మానసిక దివ్యాంగులకు జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పిల్లలకు న్యాయం జరగాలంటే ఎలాంటి మార్పులు, ఎలాంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మీకు అందాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు అలాగే ప్రభుత్వ పెద్దలకు అందరికీ మా బాధను చెప్పుకోగలనని మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, ప్రభుత్వం వారు ఏదైనా ఒక స్కీమ్ గురించి కొన్ని నిబంధనలు పెట్టారంటే వారు అన్ని రకాల ఆలోచనలు చేసి పెట్టింటారు. రైట్, ఓకే, దాని గురించి మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. బట్ అయితే మానసిక దివ్యాంగుల విషయంలో కొద్దిగా సడలించాలి అనేది నా రిక్వెస్ట్. ఎటువంటి పని చేసుకోలేనిటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు కాబట్టి వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మానసిక దివ్యాంగులకు. అది ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానివ్వండి, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కానివ్వండి, ఒక వేరే ప్రైవేట్ ఎంప్లాయీ కానివ్వండి, ఎక్కడైనా సరే తండ్రి అతను ఉందని, లేదా అతనికి ఏదో తాతల కాలం నుంచో లేదంటే పెద్దల కాలం నుంచో లేదా గిఫ్ట్ ఇచ్చినట్టుందో 4-wheeler గా ఉంటే లేదా హౌస్ ఉంటే ఇటువంటి నిబంధనలు పెట్టి ఏం చేస్తుంటే పెన్షన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. అది చెయ్యకండి. మానసిక దివ్యాంగుల విషయంలో వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను. మానసిక దివ్యాంగుల విషయంలో కాస్త ఆలోచన చేసి వీరికి పెన్షన్స్ ఇవ్వాలి. కొద్దిగా మార్పు చేసి, కొద్దిగా సడలించి ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ లో కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ నిబంధన లేకుండా ఎవరైనా సరే మానసిక దివ్యాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వండి. రేషన్ కార్డు తీసేయండి. కొద్దిమందికి రేషన్ కార్డ్స్ లేవు. కడపలో జరిగినటువంటి గ్యాస్ పేలుడులో ఆవిడ గ్యాస్ ఇల్లు పేలిపోయి ఈయనకు సంబంధించిన ఆధార్ కార్డు కూడా కాలిపోయింది. ఇతనికి పెన్షన్ లేదు, సర్టిఫికెట్ లేదు, ఏమీ లేవు. నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఆధార్ కార్డు కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను, దొరకట్లేదు. ఆ విధంగా ఇట్లాంటి చాలా వరకు సమస్యలు ఉన్నాయి. మా మానసిక దివ్యాంగ పిల్లలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు సహకరించాలని వీరిని కోరుతున్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.